ఆది సినిమాలో డైలాగ్ అందరినీ గుడ్ మార్నింగ్ చెప్పమంటూ ఉంటాడు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, నో పంక్చువాలిటీ, నో సిన్సియారిటీ, ఇంకా నో గుడ్ మార్నింగ్. అటు వెళ్ళిపోయే పిల్లల్ని అంటాడు. అటు చూసావు కదా పిల్లలు ఉన్నారని, ఇంకా నో గుడ్ మార్నింగ్ అంటాడు. గుడ్ మార్నింగ్ పిచ్చాడు వాడు. హీరో నా చేత 300 సార్లు గుడ్ మార్నింగ్ చెప్పిస్తాడు. వాళ్ళు నమస్కారం చెప్తున్నప్పుడు మీరు ప్రతి నమస్కారం చెప్పాలి సార్. 300 సార్లా చెయ్యి పని చేయదయా అంటాడు. తప్పదు సార్ అంటాడు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అంటే కట్ చేస్తే బ్యాండేజ్ కారు దిగి వస్తాను. పక్కన ప్యూన్ అడుగుతాడు, సార్ డాక్టర్ గారు ఎన్ని రోజులు పడుతుందన్నారు కట్టు విప్పడానికి అని. 1 వారం పడుతుందన్నారు. అమ్మాయి అన్నట్టుగా వెళ్తూ ఉంటాడు. చూడు దీన్ని అడ్డం పెట్టుకుని నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పడం మానేయక్కలేదు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అంటే నొప్పే గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అలాగా పెయిన్లోంచి ఏదైనా వస్తుందయ్యా. ఆ సినిమాలో అంటాడు, చివరిలో వెళ్ళిపోతూ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోతాయి, పిల్లలు వెండి ఏడిపించి ఆలీ బ్యాచ్ అందరూ వెళ్ళిపోతుంటే పిలుస్తాడు. పెద్ద బూస్ట్ గిఫ్ట్ సార్ మీకు, వెళ్తున్నాను సార్. బాగుందిరా మాట. జీవితంలో నవ్వు ఉండాలి కానీ జీవితం నవ్వుల పాలు అయిపోకూడదు అని ఒక చిన్న మాట చెప్పి పంపిస్తాడు. అట్లా జీవితంలో హాస్యం ఉండాలి. ఒక రకంగా నవ్వుల పాలు అయిపోయిన జీవితంలోంచి కూడా హాస్యం వస్తుంది. నవ్వుల పాలు అవ్వకూడదని తీసుకునే జాగ్రత్తలోంచి కూడా నవ్వు వస్తుంది. సీరియస్గా ఉండేవాళ్ళు ఎక్కువ కామెడీ చేయగలరని నేను అనుకుంటా. మామూలుగా నోరిప్పితే ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, దాన్ని చూడగానే నవ్వు వస్తుంది. వాడు చేసేది నేను ఆ కామెడీ కంటే గంభీరంగా ఉండి చేసే హాస్యం గొప్పదని నా ఫీలింగ్. ఎందుకంటే గంభీరంగా ఉండి చేసే దాంట్లో తూకం ఉంటుంది. ఎప్పుడు ఎంత సమయం సందర్భం అంటాం మనం. ఎప్పుడు నవ్వాలో ఎప్పుడు నవ్వకూడదో తెలిసిన వాడే వెజ్జుడు అంటాడు ముల్లపూడి వెంకటరమణ గారు. అలాగా ఎప్పుడు నవ్వించాలో ఎప్పుడు నవ్వించకూడదో కూడా తెలియాలి. అమ్మ శవాన్ని మోసుకెళ్తున్నప్పుడు ఎవడో ఆటోగ్రాఫ్ అడుగుతాడు. అది హాస్యమా ప్రసాదమా? నీకు హాస్యమా? నేను అడిగిన వాడికి హాస్యమా? ఒక కమెడియన్ కనిపించాడు, వాడు అప్పుడే కనిపించాడు. అమ్మ పోయిందా బిడ్డ పుట్టిందా వాడికి అనవసరం. ఎల్బీ శ్రీరామ్ కనిపించాడు. నేనేమో పంచి జారిపోతూ అమ్మ శవాన్ని మోసుకెళ్తూ నేను ఉంటాను తడి బట్టలతో వాటితో. వాడికి ఆటోగ్రాఫా గుడ్ మార్నింగ్, సార్ శ్రీరామ్ గారు ఇలా వచ్చారేంటి సార్, ఇలా వచ్చారేంటి శవం మోస్తుంటే. నా బాధ ఎలా ఉంటుంది, వాడి ఆనందం ఎలా ఉంటుంది, ఏది హాస్యం ఏది విషాదం?